వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2014 అక్టోబర్ 12 విశాఖ ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. హుద్హుద్ తుఫాన్ సముద్రాన్ని దాటి నగరాన్ని చీల్చేసింది. 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్ళు, ఆశలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. కానీ ఆ విలయం మధ్యలో ఒక స్పష్టమైన శబ్దం వినిపించింది. మన విశాఖ మళ్ళీ పైకి లేస్తుంది. ఆ మాట చెప్పింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 72 గంటల్లో రహదారులు శుభ్రం, విద్యుత్ పునరుద్ధరణ, సహాయక చర్యలు. చంద్రబాబు తానే అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నగరాన్ని తిరిగి నిలబెట్టారు. ఆ తుఫాన్ తర్వాత విశాఖ పునర్నిర్మాణం మొదలైంది. కేవలం భవనాలు కాదు, మనసులు కూడా. 2015లో విశాఖ స్మార్ట్ సిటీ మిషన్లో భాగమైంది. అప్పటి నుంచి ఈ తూర్పు తీర నగరం సరికొత్తగా ముస్తాబైంది. ఫిన్టెక్ వ్యాలీ ప్రారంభం, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రూపకల్పన, ఐటీ సెజ్ మరియు ఎలక్ట్రానిక్స్ హబ్ విస్తరణ, బీచ్ రోడ్ నుంచి హిల్ టాప్ వరకు టూరిజం డెవలప్మెంట్, ఐటీలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ, రిలయన్స్, మరోపక్క భోగాపురం ఎయిర్పోర్ట్. ఇంతేనా? కాదు. చంద్రబాబు నాయుడు డిజిటల్ ఆంధ్ర అని కలలు కంటే విశాఖ దానికి హృదయమైంది. 2018 నాటికి గూగుల్, హెచ్ఎస్బీసీ, WNS, కాండ్యూయెంట్ లాంటి గ్లోబల్ కంపెనీలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేశాయి. విశాఖ మెట్రో లైట్ రైల్ ప్రాజెక్ట్ ప్లాన్ పూర్తయింది. ఒక కొత్త యుగం మొదలైంది. అప్పటి విశాఖ ఒక మోడల్ సిటీ. హుదూద్ ధ్వంసం నుంచి కేవలం 5 ఏళ్లలోనే ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అప్పుడే అద్భుతాలు జరిగేవేమో. కానీ ప్రజల తీర్పు మరోలా ఉంది. 2019లో రాజకీయ గాలులు మారాయి. కొత్త ప్రభుత్వం, కొత్త హామీలు, కొత్త దిశ. విశాఖను రాజధానిగా చేస్తామని ఒక కళ చూపించారు. కానీ ఆ కళ ఆచరణలో క్రమంగా ఆర్థిక క్షీణతగా మారింది. పెద్ద కంపెనీలు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి. పోర్ట్ ట్రాఫిక్ 66 మిలియన్ టన్నుల నుంచి 50 మిలియన్ టన్నులకి పడిపోయింది. ఐటీ సెక్టార్ వృద్ధి 35% నుండి 12% తగ్గిపోయింది. పరిశ్రమల స్థాపన ఆగిపోయింది. టూరిజం 40% తగ్గిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ భయం వ్యాపించింది. విశాఖ మళ్ళీ ఒక అంధకార దశలోకి వెళ్ళింది. భూకబ్జాలు, ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం, ఎల్జీ పాలిమర్స్ విషవాయువుల లీకేజ్, నేతల అవినీతి భాగోతాలు, మన్యంలో గంజాయి గలగలలు, చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఎంత తక్కువగా వాటిని గుర్తు చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే నగర అభివృద్ధి కంటే పాలకుల వ్యక్తిగత వృద్ధి చాలా అద్భుతంగా ఉంది అక్కడ. ఒక మాట చెప్పుకోవాలి, తుఫాను కన్నా భయంకరమైనది అభివృద్ధి ఆగిపోవడం. అప్పుడే మళ్ళీ ప్రజలకి ఇంకో అవకాశం వచ్చింది. ఈసారి పొరపాటు చేయలేదు, తడబడలేదు. 2024 జూన్ ప్రజలు మరోసారి ఆశని ఎంచుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, త్రివేణి స్రవంతి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. విశాఖకు మరోసారి కొత్త ఊపిరొచ్చింది. మొదటి 6 నెలల్లోనే పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. RINL రివైవల్ ప్లాన్ 11,440 కోట్లకి ఆమోదం పొందింది. విశాఖ ఫిన్టెక్ సిటీ స్టార్ట్, గూగుల్ AI హబ్ ప్రాజెక్ట్, TCS, రైడెన్, సిఫీ, ఎయిర్టెల్ డేటా సెంటర్ హబ్, మెట్రో రైల్ లైట్ ఫేజ్ 1కి గ్రీన్ సిగ్నల్, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,200 కోట్ల ప్యాకేజ్, టూరిజం రీడిజైన్ ప్లాన్, బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్, స్కై వాక్ ప్రాజెక్టులు. చెప్పుకుంటూ పోతే చాలామంది ఈర్ష్యపడతారు. పవన్ కళ్యాణ్ యువతతో కలిసి MSME స్టార్టప్ ప్రోగ్రాం లాంచ్ చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. విశాఖ మళ్ళీ ఒక గ్లోబల్ సిటీగా అవతరించబోతోంది. ఇక అక్టోబర్ 2025 అమెరికా ఫైనాన్షియల్ జర్నల్ ది వాల్ స్ట్రీట్ ఎకనామిక్ రివ్యూ ఒక హెడ్లైన్ రాసింది, ఫ్రమ్ హుద్హుద్ టు హబ్, ద విశాఖపట్నం మిరకిల్. తుఫాను వల్ల విలయమైన నగరం ఇప్పుడు వాల్ స్ట్రీట్లో చర్చించబడే నగరంగా మారింది. ఈ నగరం కేవలం ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం మాత్రమే కాదు, భారత ఆర్థిక భవిష్యత్తుకి ప్రతీక. గత దశాబ్దంలో విశాఖ GDP వృద్ధి 4% నుంచి 10.6%కి పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ 1.8 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ, టూరిజం, పోర్ట్స్, ఫార్మా అన్ని రంగాల్లో విశాఖ మళ్ళీ శిఖర స్థాయిలో ఉంది. 2014లో వణికించిన విలయం, 2019లో శ్మశాన నిశ్శబ్దం, 2024లో మళ్లీ వెలిగిన ఆశ, స్థిరపడిన ఆశయం. హుదూదులో నేలమట్టమైన చెట్లు ఇప్పుడు పచ్చగా మారాయి. ఆకాశం మళ్లీ నీలంగా మారింది. విశాఖ తుఫాన్ నుంచి వాల్ స్ట్రీట్ వరకు చేరిన ఒక విజయ గాథ.
ఇది కేవలం నగర చరిత్ర కాదు, ఇది మన ఆత్మవిశ్వాసం. ఈ నగరం పడిపోయినా లేస్తుంది, లేస్తూనే ఉంటుంది. తెలుగోడి దమ్మేంటో ప్రపంచానికి సరికొత్తగా చూపుతోంది. విలయం నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఇది మా విశాఖ మహత్తర ప్రయాణం. ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా చెప్పుకోవడానికి ఉంటుందా? ఎక్కడ నుంచి ఎక్కడ దాకా, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దాకా ఈరోజు ఎదగగలిగాం. ఇందులో మన సమిష్టి కృషి లేదంటారా? ఇది మనందరికీ కూడా గర్వకారణం. విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా కూడా ఎదగాలి అని, ఖచ్చితంగా అది జరుగుతుంది అని భావిస్తూ విశాఖ ప్రజలకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.